హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ సమోసా విత్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు మైదాకి 1/4 కప్ బాంబే రవ్వ, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ నల్ల జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కలిపినట్టుగా సాఫ్ట్గా కలుపుకొని ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం జీరా పౌడర్, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం వేసి డ్రైగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే వేయకండి. వాటర్ వేస్తే సమోసా ఫ్రై చేసినప్పుడు కర్రీ బయటకు వస్తే ఛాన్సెస్ ఉంది. సో ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మన పిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎప్పుడైనా సమోసా చేసినప్పుడు పిండి గట్టిగా అయితే కలపకూడదు, కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఎందుకంటే గట్టిగా కలిపితే మనం సమోసా చేశాక అది చాలా గట్టిగా అయిపోతాయి, మనం తినలేం, అస్సలు బాగుండవు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నా కూడా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇది సాఫ్ట్గా కలుపుకున్నాక ఇది చిన్న చపాతీలా చేసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఈ 4 సైడ్స్ కూడా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ అప్లై చేశాక ఫస్ట్ 2 కార్నర్స్ని కూడా యాడ్ చేసి సమోసా షేప్ వచ్చినట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సమోసా షేప్లో వచ్చింది కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ కూడా ఇందులో వేసి ఇప్పుడు స్లోగా వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకోవాలి. మనకి షేప్ వచ్చినట్టుగా కర్రీ అసలు బయటికి రాకుండా కొంచెం స్లోగా చేసుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఉంది అంటే అది ఈ కార్నర్ అయినా మిడిల్లో అయినా అటువైపు కార్నర్లో అయినా అది ఫోల్డ్ చేసుకొని మన సమోసాలా రెడీ చేసుకోవాలి. సో అయిపోయింది మన మినీ సమోసా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై అయిపోయాయి మంచిగా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఎప్పుడు కూడా గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. దానికి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, మీ స్పైస్కి తగ్గట్టుగా చిన్న అల్లం ముక్క, జీలకర్ర వేసి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు, మనకి టేస్ట్ కోసం కొంచెం లెమన్, కొంచెం చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మన మినీ సమోసా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. మింట్ చట్నీతో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.